సో నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్, ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. సార్. సో ఒకసారి బర్త్ డీటెయిల్ చెప్పండి. 13/1/3 ఓకే. సెప్టెంబర్ 1982 ఓకే. టైం? మార్నింగ్ 8 o'clock ఎగ్జాక్ట్. ప్లేస్ ఆఫ్ బర్త్? నర్సరావుపేట. సరాపేట గుంటూరు డిస్టిక్ కిందకి వస్తుంది. అవును సార్, గుంటూరు డిస్టిక్. అంటే ఇప్పుడు రీసెంట్ గా అయితే పల్నాడు డిస్టిక్. ఓకే ఓకే, సరే సరే. మన అప్లికేషన్ అప్డేట్ కాలేదు అయితే. అవునవును. ఇప్పటికీ తెలంగాణ ప్రదేశాన్స్ ఆంధ్రప్రదేశ్ అని సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. సో అట్లా ఉంటుంది. సర్లేలో కోఆర్డినేట్స్ అయితే కరెక్టే ఉంటాయి, మారాయి. కానీ ఒక్కసారి చెక్ చేద్దాం. మీది పునర్వసు వచ్చినట్టుంది కదా? అవును సార్. పునర్వసు కన్యా లగ్నం. అవునండి. ఓకే. 8 o'clockకి మనకి పునర్వసు నక్షత్రం కన్యా లగ్నం అంటే 8 o'clock టైం డిఫరెన్స్ ఉన్నది. సో ఇది హాస్పిటల్ జననమా, ఇంట్లో జననమా, లేదంటే హాస్పిటల్? అమ్మమ్మ గారి ఇంటి దగ్గర హాస్పిటల్. ఓకే. మరి హాస్పిటల్ అంటే టైం వేరియేషన్ వస్తూ ఉన్నది. సో తర్వాత తీసుకోనా మరి ముందు తీసుకోనా? చూడండి సార్, లేకపోతే మీ దగ్గర నేను చూస్తున్నాను ఎంత ముందుకు తీసుకోవాలి అనే దానికి, ఎంత వెనక్కి తీసుకోవాలనే దానికి ఉన్నది. సో 8/7 తీసుకోనా? 8/7 తీసుకుంటే మరి అంత ముందుకు పోతుందా? ఆల్రెడీ 8 అని కన్ఫర్మ్ అయింది. వెనక్కి పోతేనేమో ఎంత వెనక్కి పోవాలి తెలుసా? చాలా దూరం వెనక్కి పోవాలి మనం. అంటే కనీసం 7:45 వెళ్ళిపోతుంది వెనక్కి వెళ్తే. మరి అంత డిఫరెన్స్. కానీ 8 అన్నారు. అమ్మమ్మ గారు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు అది అమ్మమ్మ గారు అందరూ 8 అనే చెప్పారు. కరెక్ట్ 8 అయింది అని. 8కి అది హెడ్ బయటకు వచ్చిన టైమా లేదంటే? అంటే అది ఎగ్జాక్ట్ నాకు తెలియదు సార్. ఇంకా పెద్దవాళ్ళు చెప్పింది. ఇంకా సరే 8/7 వేసి చెప్తాను. సెట్ కాకపోతే అప్పుడు ఆలోచిద్దాము. మళ్ళీ ఇరకాటమైన విషయం అన్నమాట ఇది. మీ హైట్ ఎంత ఉన్నారు? 5'5" ఉన్నారా? 5'5" సార్, ఎగ్జాక్ట్. ఓకే, సరే సరే. ప్రస్తుతానికి నమ్ముతాను. 8/7 వేసుకుంటాను. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? బిజినెస్ సార్. ఏం బిజినెస్ అది? ఆయిల్ బిజినెస్. ఆయిల్ బిజినెస్ అంటే ఎట్లా? అది మాది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీప్యాకర్స్ ట్రేడర్. సో మీరు అంటే ఇప్పుడు ఈ పల్లి నూనె ఇట్లా ఇవన్నీ మీరు పల్లీలు తెచ్చుకొని ఆయిల్ చేసుకుంటారా మీ కంపెనీ? అలాంటిది సార్. రోటర్ ఆయిల్ మిల్లు, లైక్ టోటల్ ఫుడ్ ఆయిల్స్ ఏనా? రీప్యాకింగ్ ఫుడ్ ఆయిల్స్. ఆల్ ఆయిల్స్ ఆర్ వెజిటబుల్. ఓకే. ఎసెన్షియల్ ఎడిబుల్ ఆయిల్స్. ఎసెన్షియల్ అదే ఈటబుల్ ఆయిల్స్. ఓకే, రైట్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? నాన్నగారు ఫర్మ్ వచ్చేసరికి 82లో స్టార్ట్ అయిందండి. ఓకే. మీరు ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు? టేక్ ఓవర్ చేసి 7 years అయింది. ఓకే, 7 years బిఫోర్ అంటే 2018 నుంచే టేక్ ఓవర్ చేశారు. 17 నుంచి. అంతకుముందు ఏం చేశారు మరి? అంటే నేను బీటెక్ కంప్లీట్ ఎడ్యుకేషన్. ఓకే. 6 months జాబ్ చేశా. 6 months జాబ్ చేసి ముంబైలో నేను వెనక్కి వచ్చేసాను. అంటే ఒక్కడిని అబ్బాయిని. ఓకే ఓకే. నాన్నగారు ఒకళ్ళు అయిపోయారని చెప్పేసి ఇంకా నేను వెనక్కి వచ్చేసి మళ్ళీ నా బిజినెస్ చేసుకుంటున్నా. ఓకే ఓకే, ఆల్ రైట్. యాక్చువల్లీ నేను జాబ్ లో స్థిరపడకపోవడానికి నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇష్యూ ఉందంటారు. ఓకే, ఇష్యూ ఉంది నాకు. మొట్టమొదటి నుంచి ఉంది. ఓన్లీ లాంగ్వేజెస్ లోనే. ఓకే, అంటే ఇంగ్లీష్ మెయిన్. నాకు ఇంగ్లీష్ చాలా పెద్ద డ్రాబ్యాక్ సార్, ఫస్ట్ కాడి నుంచి కూడా. అది సమస్య, కానీ మామూలుగా మాట్లాడడం ఏమి సమస్య ఏం లేదు కదా? మామూలుగా మాట్లాడే సమస్య కానీ అట్లాంటిది ఏం లేదు. ఓకే ఓకే ఓకే. ఓన్లీ మనకి లాంగ్వేజ్ పరంగా మనం ఎక్స్ప్రెస్ చేయడంలో కొంచెం గ్యాప్స్ ఉన్నాయి అంతే. అవును సార్. ఓకే ఓకే, రైట్. సరే, చూస్తాను చార్టు, అర్థం చేసుకుంటుని ఏమన్నా మ్యాచ్ అయితే అప్పుడు ఫర్దర్గా చెప్తా. మరి ఎందుకంటే బర్త్ టైం మనకి అటు ఇటుగా ఉంది కదా, సో చూద్దాం, ట్రై చేస్తాను. 8 అంటే మేబీ వాళ్ళు స్పెసిఫిక్ గా రాసుకుంటేనే
ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే బేబీ బయటికి కొంచెం హెడ్ బయటికి రాగానే వాళ్ళు 8 అని రాసేసుకున్నారు. సో ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ ని మనం 8-7 అని అనుకున్నాం అనుకో, అప్పుడు ఎంత సరిపోయిందని చూడాలన్నమాట. చూద్దాం ఓకే చార్ట్ లో సార్. గ్యాప్స్ ఏమున్నాయో చూస్తాను. మ్యారేజ్ ఓకే అయిందా? సార్. మ్యారేజ్ అయింది సార్. ఏ ఇయర్ లో మ్యారేజ్ 2011. అయింది? 2011. 2011 లోనే మ్యారేజ్ అయింది. అవును సార్. ఓకే, ఒకసారి చూస్తాను. సెవెంత్ లో ఎవరు అప్పుడు లేరు. నాకు బుధ మహాదశలో కేతు అంతర్దశ జరుగుతున్నట్టుంది. 2011 జూన్ కన్నా ముందే అయిందా? అవును సార్. జూన్ కన్నా ముందు కేతు భుక్తి జరుగుతోంది కదా. కేతు భుక్తి, కేతు స్టార్ ఆఫ్ శుక్ర. అవును అవును, కేతు భుక్తి శుక్ర జరుగుతున్న కేతు నక్షత్ర పరివర్తనలో ఉన్నారు. అవును, శుక్ర కేతువులు నక్షత్ర పరివర్తనలో ఉంటే కేతు రవి యొక్క ఫలితాన్ని ఇస్తాడనమాట. ఓకే, సో రవి అవును సార్. బానే కేతు ఉన్నాడు. 12th లో ఉన్నారు, విపరీత రాజయోగంలో కలిసి ఉన్నారు. మళ్ళీ శుక్ర సన్. శుక్ర సన్ను కలవడం వల్ల విపరీత రాజయోగం వచ్చింది అంటున్నారా, లేదంటే రవి వ్యయంలో ఉండడం వల్ల 12th విపరీత? ప్లేస్ లో 12th లో 12th 12th లో వల్ల ఉండడం విపరీత రాజయోగం అంటున్నా. ఓకే, 12th లో ఉన్నాడు, విపరీత రాజయోగం వచ్చింది. వెరీ గుడ్. సరే చూద్దాం ఒకసారి. లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, శని బుధులు కలిసి ఉన్నారు, మంచి, అది బాగుంది కాంబినేషను. ఓకే, దాని స్టార్ లార్డ్ అయిన చంద్రుడు దశమంలో, బుధుడు స్టార్ లార్డ్ చంద్రుడు దశమంలో ఉన్నాడు. రాహు దశమంలో పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు. గురువు కూడా రాహు నక్షత్రంలోనే ఉన్నాడు. ఓకే, గురువు కూడా రాహు అవును సార్, అవును నక్షత్రంలో సార్. ఉండడం వల్ల గురువు డిస్టర్బ్ అయ్యాడు, కానీ దశమంలోనే ఉండడం వల్ల కొంతవరకు సేవ్ అయ్యాడు. ఇది లేకపోతే అసలు పెళ్లి అవ్వడం కూడా కొంచెం కష్టమే అన్నమాట. ఓకేనా, అది 10th లోనే ఉండి అది బ్యాలెన్స్ చేసింది, లేదంటే అది చేస్తుంది. ఇంకోటి, అసలు గురు నక్షత్రంలో మనకు ఒక గ్రహం అనేది ఉంది అంటే ఈ చంద్రుడు అనేవాడు ఇస్తాడు. ఓకే, ఈ చంద్రుడు అనేవాడు వివాహాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంది, కానీ అక్కడ గురు నక్షత్రంలో 2 గ్రహాలు ఉన్నాయి. అంటే విశాఖలో కుజుడు కూడా ఉన్నాడు కదా, కాబట్టి కుజుడు కూడా ఉన్నాడు. అప్పుడు గురువునే తీసుకోవాలన్నమాట. సో గురువు ఎవరి వల్ల? త్రూ రాహు వల్ల ఇస్తున్నాడు. రాహు యొక్క అంటే రాస్యాధిపతి, అంటే ఆయన పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు కాబట్టి, ఈ బుధుడు ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి చాలా వరకు సేవ్ అయింది. అయినా కూడా ఏంటంటే నేను కొంత ఏం చెప్తానంటే ఒక 30-40% కమ్యూనికేషన్ హెల్త్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ఒక్కోసారి డిస్టెన్స్ కానీ, లేదంటే సెన్సిటివ్ హెల్త్ కానీ, ఏదో ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. కనిపించాయా మదర్కి కానీ, వైఫ్కి కానీ? మా మదర్ గారికి పాపం 23 years నుంచి ఏదో ఒక ఆరోగ్యపరంగా డిస్టర్బ్ అవుతున్నారు. డిస్టర్బ్ అవుతా ఉంది, ఎందుకంటే డిస్టర్బ్ అవుతున్నారు. 4 సర్జరీస్ కూడా జరిగినాయి. సర్జరీస్. అది నేను బాగా చూసుకుంటూ వస్తున్నా స్టిల్ ఇప్పటికి మా అమ్మగారిని. అది అట్లా ఏదో ఒక దాని మీద దాని ఇంపాక్ట్ అనేది ఉంది. 4th and 7th లాడు కదా, సో దాని మీద ఉంది. సో ఈ కేతు భుక్తిలో జరిగింది కాబట్టి కేతు రవి యొక్క ఫలితం ఇచ్చాడు, అది కొంతవరకు బెటర్. కానీ ఒకసారి టైం చూద్దాం, 2010 కన్నా ముందు ఒకసారి కొన్ని ఈవెంట్స్ ఒకసారి చూద్దాం అసలు ఎట్లా చూడండి సార్. మీకు బుధుడు రవి కన్నా హెడ్ వెళ్ళిపోయాడు కాబట్టి వక్రించాడు. దానివల్ల కమ్యూనికేషనల్ కానీ, డెసిషనల్ ఇష్యూస్ కానీ, ఇట్లాంటి కొన్ని కనిపిస్తాయి. సో చెప్తాను ఒకసారి. డెసిషన్ ఓన్ గా తీసుకోలేము సార్, స్ట్రాంగ్ గా. నేను ఒక్క ఈవెంట్ చెప్తాను. మొదటిసారిది ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు నెటల్ వీనస్ కి స్క్వేర్ అవుతున్నాడు 97-98లో. శుక్రుడు భుక్తి జరుగుతుంది 95 నుంచి 99 వరకు. శుక్రుడు పరివర్తన చెందాడుగా, గురువు ఫలితాన్ని ఇస్తాడుగా, గురువుకి వక్రత్వం ఎఫెక్ట్ ఉంది కదా, కాబట్టి అక్కడ ఏదో ఒక ఇష్యూ అనమాట. ఇష్యూ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మదర్ హెల్త్ అట్లా కూడా కనిపించవచ్చు అనమాట. దాని బిఫోర్ ఇయర్ కొంచెం పర్వాలేదు, అంటే మీకు 94 అక్కడ పెద్ద ప్రాబ్లం చెప్పనవసరం లేదు. ఓకే, సో ఈ 97 దగ్గర మనము చెప్పాల్సి వస్తా ఉన్నది. 96 తర్వాత 97 సెప్టెంబరు 98 మధ్యలో ఇబ్బంది చెప్తాను. అక్కడ చదువు ఎలా ఉంది, తర్వాత మదర్ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ అడుగుతాను అనమాట. మదర్ హెల్త్ బాగానే ఉంది, ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయింది. ఎందుకు? సరదాలు ఎక్కువైనాయా? ఇంటర్మీడియట్ అంటే 10th క్లాస్ అయిపోయింది 96. 97 ఫస్ట్ నేను మామూలుగా అంటే క్యాంపస్ లో మామూలుగా ఉన్నాం, హాస్టల్లో ఉన్నాం. ఓకే, హాస్టల్ కాదనుకుని హోమ్ సిక్ వల్ల మళ్ళీ వచ్చి హోమ్ టౌన్ లోనే చదువుకున్నా. ఓకే, అనుకున్నంత సాటిస్ఫాక్షన్ గా ముందుకు పోలేదు. ఇంటర్మీడియట్ 2 years కూడా ఎక్కడ కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ కాదు, ఎక్కడ కూడా స్థిరత్వం లేదు. ఓకే 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 సరే ఈ టైం తర్వాత మళ్ళీ చార్ట్ ప్రోగ్రెస్ అయినప్పుడు చూద్దాం. అప్పటిదాకా కూడా ఇక అంటే ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నంత రేంజ్లో అది వెళ్ళట్లేదు, అర్థమవుతుందా? సో మనం అనుకున్నంత రేంజ్లో ఎక్స్పెక్టెడ్ డైరెక్షన్లో మూవ్ అవ్వట్లేదు. అందుకోసం
సెల్ఫ్ ఎఫర్ట్ ఏది చేస్తున్నా కూడా మనం సెల్ఫ్ ఎఫర్ట్ అంటే ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ మనం పూర్తిగా వాడుకునే డైరెక్షన్ వెళ్ళకుండా చేస్తూ ఉంటుంది అది. ఓకే, చెప్తాను. మళ్ళీ ఇంకో ఆస్పెక్ట్ వస్తూ ఉన్నది. 2002-2003లో రాహు భుక్తి జరుగుతుంది. శనిలో రాహు జరుగుతున్నాడు. రాహు పొజిషనల్ స్టేటస్లో ఉంటే రాహు బుధుడిని రిప్రజెంట్ చేస్తున్నాడు. బుధుడికి వక్రత్వ దోషం పట్టిందిగా, సో వక్రించాడు కదా, అంటే కొన్ని రోజుల తర్వాత పుట్టినాక. సో దానివల్ల ఏంటంటే ఇది సరిగా పనిచేయదు. కాబట్టి 2002-2003 చదువు అయితే చదువు, ఏదుంటే అది డెసిషన్ మేకింగ్ ఇష్యూస్, ఒక్కోసారి హెల్త్, ఒక్కోసారి డ్రైవింగ్, ఇట్లా ఏదైనా కానీ అక్కడ నేను 2002లో మామూలుగా ఎడ్యుకేషన్ మామూలుగా అసలు సెమ్ ఎగ్జామ్స్ కానీ మొత్తం అసలు కంప్లీట్ గా అసలు కాలేజ్ కూడా నేను డుమ్మా కొట్టేవాడిని సార్. అదే సరదాలు, అది సరదా కానివ్వండి, మెంటల్లీ కానివ్వండి, ఇష్టం, అంత ఇష్టం అసలు ఆ టైం అంతా డిస్టర్బ్, హెల్త్ పరంగా కూడా డిస్టర్బ్ గానే ఉంది. బాగాలేదు అది, అర్థమైందా, బాగాలేదు అది. సో దశ శని దశ రాహు. దాని తర్వాత మళ్ళీ లిఫ్ట్ వస్తే చెప్తా. అప్పటిదాకా పరిస్థితి ఏందే, అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్ట్, ప్రోగ్రెసివ్ 10th హౌస్. ఇక్కడ ఒక లిఫ్ట్ ఏదో వచ్చింది 2007లో. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ప్రోగ్రెస్ జూపిటర్కి స్క్వేర్ అవుతుంది. ఆయన రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ తీసుకున్నాడు కాబట్టి రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ చేస్తాడు. అప్పటిదాకా ఉన్న సినారియోని మారుస్తాడు అనమాట. సో ఎగ్జాక్ట్లీ అప్పుడే గురుభుక్తి జరుగుతుంది. గురుకి వక్రత్వం ఉంది కదా. సో ఇప్పుడు మార్పు అంటే మళ్ళీ వేరే, ఇప్పుడు దాకా చదివింది ఒకటి అయితే అది కాకుండా మళ్ళీ మనం చదవాలనుకోవడము, లేదంటే చేంజ్ రావడము, ఇట్లాంటిది ఏదన్నా ఒక సో స్టెప్ తీసుకున్నారు మీరు. ఆ 6 తర్వాత 7, 8 దగ్గర మీరు సీరియస్ తీసుకున్నట్లు లెక్క. సీరియస్ తీసుకున్నాను. నేను వెళ్ళాను, హైదరాబాద్ లో 1 year ఉన్నాను. తర్వాత జాబ్ చేశాను 6 months ముంబైలో. ఓకే, ఇక్కడ చేశారు. 2008 మిడ్ మళ్ళీ నేను రిటర్న్ వచ్చారు. ఓకే, రైట్. మళ్ళా మీరు రిటర్న్ వచ్చేసరికి మెర్క్యూరీ భుక్తుంది. ఓకేనా, మెర్క్యూరీ మరి రెట్రో ఎఫెక్ట్ తీసుకున్నాడు కదా. సో కాబట్టి ఏంటంటే స్టార్టింగ్లో మనం అడ్జస్ట్ అవ్వడానికి కానీ ఏదైనా కానీ మనం అనుకున్న డైరెక్షన్లో పోయేదానికి అది అగ్రెసివ్గా వర్కౌట్ అవ్వట్లేదు. అర్థమైందా? అంటే అంతకుముందు ఇయర్ బాగుంది, దాని తర్వాత ఇయర్ నుంచి స్లో డౌన్ అనమాట. ఇక్కడ అర్థమైందా? స్లో డౌన్ అంటే మనం అగ్రెసివ్ చెప్పాం. బుధ దశే స్టార్ట్ అయింది అన్ఫార్చునేట్లీ. ఓకే, బుధుడు ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి చాలా వరకు సేవ్ చేస్తున్నాడు, కానీ బట్ ఇది అనుకున్నంత పర్ఫామ్ చేయట్లేదు. అర్థమైందా? సో పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి చెప్పను. ఓకే, అంటే గ్రోత్ ఆఫ్ ది బిజినెస్ ఇవన్నీ కూడా ఏది పాతది ఉందో అది నడుస్తుంది తప్ప మిరాక్యులస్గా చెప్పడానికి లేదనమాట. తర్వాత మీరు కేతుభుక్తి వివాహం చెప్పారు. వివాహం ఓకే, వివాహం వరకు ఓకే, వివాహాన్ని పెద్దగా ఏం చెప్పను. కానీ వివాహం తర్వాత 10 ఓకే, 11 ఓకే. అమ్మాయి మెర్క్యూరీ డైరెక్ట్ అయ్యాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ. బుధ దశ జరుగుతూ ఉంది, బుధుడు డైరెక్ట్ అయ్యాడంటే సంతోషం. కానీ 2011-12లో ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు నెటల్ 10th హౌస్కు స్క్వేర్ ఇస్తున్నాడు. పంచమాధిపతి అనేవాడు అష్టమాధిపతి నక్షత్రంలో ఉంటూ అష్టమాధిపతిని చూస్తున్నాడు. ఇది ఒక దోషం. శుక్రభుక్తి వచ్చింది. ఈ శుక్రుడు అనేవాడు గురువు వక్రత్వాన్ని రిజల్ట్ ఇస్తున్నాడు. కాబట్టి పెళ్ళైనాక మరి సంతానం అనే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చైల్డ్ కానీ ఒక్కోసారి ఫ్యామిలీ హెల్త్ కానీ ఏదైతే ఉంటుందో అక్కడ 2012-13లో మీ రిలేషన్షిప్ కానీ ఏదైనా కానీ అక్కడ కొంత ఇబ్బంది చెప్పాల్సింది ఉందన్నమాట. ఆ శుక్ర భుక్తి. ఓకే, ముఖ్యంగా 12-13లో కొంత ఛాలెంజ్ చెప్తా. అక్కడ వైఫ్ హెల్త్ ఎలా ఉంది, మదర్ హెల్త్ ఎలా ఉంది, తర్వాత ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చైల్డ్ ఇట్లా ఎలా ఉంది, ఇవన్నీ కొంచెం ఇబ్బంది చెప్తా, ఛాలెంజ్ చెప్తా. మీకు ఛాలెంజ్ అంటారా, లేదు తప్పు అని చెప్తారా? ఉందండి. ఓకే, ఛాలెంజ్ అంటే ఏమైతా ఉంది? పాపాయ పుట్టింది 2015. నేను చైల్డ్ కోసం మేము స్టార్టింగ్ లో బాగా ట్రై చేసాం. 14 ఏప్రిల్ వరకు ఇబ్బంది పనిచేసింది. ఓకే, అంటే గైనికల్ హెల్త్ ఏదో ఉంటుంది. అర్థమైందా? గైనికల్ హెల్త్. నెక్స్ట్ మాకు మా వైఫ్ తరపున వాళ్ళకి మాకు కొద్దిగా అండర్స్టాండింగ్స్ ఫ్యామిలీ. సన్ ఇండికేట్స్ హెల్త్ అనమాట. సన్ 10th హౌస్ కి స్క్వేర్ ఇస్తున్నాడు. సన్ ఇండికేట్స్ ఫాదర్. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ గా ఆఫ్టర్ 6 months. అవును, ఆఫ్టర్ 6 months. అదే శుక్రభుక్తి బాలేదు. దగ్గర అది ఒక 6 months దాకా ఉంది బాగా హెవీగా. అది ఒకటి పోతే ఒకటి. అర్థమైందా? అటు సైడ్ డిస్కషన్ పోయింది అనుకో, ఇటు సైడ్ హెల్త్ చైల్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఏదో అట్లా వచ్చింది అనమాట. అర్థమైందా? సో అది దాని తర్వాత ఓకే, చైల్డ్ ఓకే, సన్ భుక్తి ఓకే, సన్ స్టార్లడ్ బాగున్నాడు కాబట్టి అక్కడ వరకు ఓకే, 15 ఫిబ్రవరి వరకు ఓకే. దాని తర్వాత మళ్ళీ మూన్ భుక్తి వస్తుంది. మళ్ళా స్టార్లడ్ మూన్ స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం
ఇప్పుడు చంద్రుడు ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. అంటే ఇప్పుడు ఈ బిజినెస్ కానీ ఇవన్నీ కూడా కొంతవరకు చిన్న స్టెప్ తీసుకుంటున్నాయి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటలు సాట్రాన్కి సెక్స్టైల్ ఇంకా ఫామ్ చేయలేదు, పూర్తిగా ఫామ్ చేయలేదులే. పర్వాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నడుస్తూ ఉంది, అర్థమైందా? అంటే 16, 17 కొంతవరకు పాజిటివ్గా నడుస్తూ ఉన్నది. ఒక 2-3 ఏళ్ళు పాజిటివ్గా చెప్తాను, దాని తర్వాత వచ్చింది చెప్తా. ఒక మిక్స్డ్ రిజల్ట్ కూడా ఫామ్ అవుతుంది. 16, 17 పర్వాలేదు, ఓకే పాజిటివ్ చెప్తాను. రాహు భుక్తి వచ్చింది, ఇది బాగుంటుంది. ఎందుకంటే ఈసారి రాహు వచ్చినప్పుడు మెర్క్యూరీని రిప్రజెంట్ చేస్తే మెర్క్యూరీ డైరెక్ట్ అయిపోయి మళ్ళీ మూన్ స్టార్కి వెళ్ళిపోయాడు, వక్రత్వం వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చాడు. అలానే ప్రోగ్రెసివ్ 10th హౌస్ ముందుకు పోయింది, బాగుంది, ఓకే. కానీ మార్క్స్కు స్క్వేర్ అవుతుంది అవ్వక ముందే ఇది ఒకటి బాగుండే వరకు 17, 18 బాగుందా, 19 వరకు బాగుందా. 19లో ఒక పాజిటివ్ నెగిటివ్ ఈవెంట్ ముందుకి వెనక్కి జరుగుతుంది అనమాట 19, 20 మధ్యలో. అంటే ఇప్పుడు మీరు 16 నుంచి తీసుకోండి, 16 నుంచి 19 వరకు మీ బిజినెస్ కానీ గ్రోత్ కానీ మీ వర్క్ కానీ పాజిటివ్గా మూవ్ అయిందని చెప్తా. అగ్రి అవుతారా? బాగుందండి, బాగుంది సార్, బాగుంది సార్. తర్వాత 20 దగ్గర నా లైఫ్ లో 19, 20 పరంగా ఆ టైంలో గ్రోత్ ఉంది. ఎక్సలెంట్, అదే మీకు కావాల్సినంత ముందుకి మూవ్ అయింది. ఈ 19 తర్వాత అదే ఫ్యామిలీ హెల్త్, ఇప్పుడు మదర్ సర్జరీలు అంటున్నారు, అట్లాంటిది ఏదైనా ఇబ్బంది ఇచ్చింది? జరిగింది. అట్లాంటిది అనమాట. మళ్ళీ మీకు 20లో మళ్ళీ బుధుల్లో గురుభుక్తి వచ్చింది. మళ్ళీ గురుభుక్తికి మనకి వర్యేగా, గురుభుక్తి అనుకున్నంత లేదు కదా. కాబట్టి ఏంటంటే బాధకుడు ప్లస్ అందులోను సెకండ్ అది ఒకటే కాదు, ఇక్కడ మనం తీసుకోవాల్సిందంటే రాహు వల్ల డిస్టర్బ్ అవుతున్నాడు గురువు, అర్థమైందా? అది మెయిన్ అనమాట. సో అది ప్రాబ్లం. సో ఏంటంటే నాలెడ్జ్, ఈ ఆస్ట్రాలజీ లర్నింగ్ కి బాగానే పనిచేస్తుంది, కానీ వేరే వాటికి మనకి ఎక్స్పెక్టెడ్ గా రిలేషన్షిప్ బాగా ఇంట్రెస్ట్ ఆస్ట్రాలజీ. అవునవును, పిచ్చి ఇంట్రెస్ట్ అసలు ఏందో మరి. అదే గురువు అఫ్లిక్టెడ్ కదా, అఫ్లిక్టెడ్ గురువు వల్ల ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకోరు ఇంకేమిటి ఎప్పుడు ఇంక అదే పని ఏంటి అసలు ఇంక అదేనా ఏంటి, మామూలుగా ప్రాక్టికల్ గా చూడాలంటారు. అవునవును, కరెక్ట్. కానీ నేను ప్రాక్టికల్ గా చూస్తూ ఉంటాను, ఆలోచిస్తూ ఉంటాను, బిజినెస్ చేసుకుంటూ ఉంటాను, కానీ ఇది కూడా లోన్ చేస్తూ ఉంటా. అవునవును, ఈ గురువు దీని వల్లనే మీకు రెస్పెక్టబుల్ కమ్యూనికేషన్ ఇస్తుంది, ఇవన్నీ ఇస్తుంది అనమాట. నాలెడ్జ్ ఇస్తుంది, ఎథిక్స్ ఇస్తుంది. అంటే ఇది ఎథిక్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే టక్కర్ దొంగలాగా, మనం వాళ్ళు మంచిగా ఉన్నంతసేపు మనం గ్యాంబ్లింగ్ చేయం, వాళ్ళు తేడాగా బిహేవ్ చేస్తే మనం ఖచ్చితంగా గ్యాంబ్లింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. అట్లా జరుగుతుంది. సరే, 20 దగ్గర కొంత మనం అబ్స్ట్రకల్ చెప్తాం అనమాట. అంటే మరీ అంత ఓవర్కమ్ చేస్తాం కానీ బట్ అక్కడ ఒక అబ్స్ట్రకల్ వచ్చిందని చెప్తాను. అగ్రి? 20 కరోనా టైం, 20-21 అదే స్లో డౌన్ అయింది, మిక్స్డ్ ఆస్పెక్ట్ నడుస్తూ ఉంది, ఓకే పర్వాలేదు. మళ్ళీ తర్వాత వెళ్తుంది, ఇప్పుడైతే కొంతకాలం వెళ్తుంది, కానీ అంటే కొత్త ఎక్స్పాన్షన్స్ చేసేటప్పుడు ఆలోచించాలి, చెప్తాను మళ్ళీ. సో మళ్ళీ 22 కామన్, అంటే మామూలుగా నడుస్తున్నట్టు చెప్తాను, మిరాక్యులస్ రిజల్ట్ చెప్పను కానీ మామూలుగా నడుస్తున్నట్టు చెప్తాను అంతే, ఓకే. తర్వాత 23లో ప్రోగ్రెసివ్ మార్స్ ఏం ఆస్పెక్ట్ లేదు, ప్రోగ్రెసివ్ సన్ 6 degrees నో ఆస్పెక్ట్, ప్రోగ్రెసివ్ వీనస్ నో ఆస్పెక్ట్ ఏం లేదు. ప్రోగ్రెసివ్ మూన్ T² ఉన్నాడు. 23 సెప్టెంబర్ 24 సెప్టెంబర్లో కొంచెం మళ్ళీ డెడ్ లాక్ అయింది, అర్థం. 23 సెప్టెంబర్కే చూసుకోండి, ఒక 4-5 నెలలు అటు ఇటుగా వర్క్ కొంచెం డెడ్ లాక్ అవుతుంది అనమాట, ఓకే. అంటే స్పీడ్గా లేదు అంతే నేను చెప్పేది, ఓకేనా? స్పీడ్గా లేదు, గ్రో అవ్వట్లేదు, మామూలుగా వెళ్తా ఉంది అంతే, ఓకే. తర్వాత వెళ్ళేటప్పుడు కూడా మనకు అర్థం కాదులేండి సార్. అదే ఎక్స్పెక్టెడ్ గా లేదు అంతే, జస్ట్ నడుస్తా ఉందంటే నడుస్తా ఉంది. మనం ఎక్స్పెక్ట్ పెట్టుకుంటే మాత్రం రీచ్ అవ్వలేదని రీచ్ అవ్వలేదని అనిపిస్తుంది కదా. మామూలుగా న్యూట్రల్ టైంలో మనం 10 ఎక్స్పెక్ట్ చేస్తే కాదుగా, ఒకటే అవుతుంది అనమాట, అంతే. ఇప్పుడు 21 నుంచి ఇప్పుడు 16 నుంచి 19 సూపర్ అనమాట, అర్థమైందా? 20 నుంచి ఇప్పుడు 25 చేస్తున్నాం అంతే, నడుస్తుందంటే నడుస్తుంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. సరే, బానే చెప్పానా ఇప్పుడు దాకా? కరెక్ట్ గా ఈవెంట్స్ అన్ని కరెక్ట్ గా వచ్చాయి. సో 8-7 ని ఫాలో అయిపోవచ్చులే మనం, 8-7 ని ఫాలో అయిపోవచ్చు. మీ వాళ్ళు మరీ టూ మచ్ ఉన్నారు, సో వాళ్ళు హెడ్ బయటకు వస్తేనే నోట్ చేసేసినట్టున్నారు, అర్థమైందా? సో అందుకే వాళ్ళు 8 o'clock ఇట్లా గంట కొట్టినట్టు రాసిండు. ఒకసారి క్లాక్ డిఫరెన్స్ ఉంటది కదా, 5 minutes స్లో ఉంటది, ఏదో అవుతూ ఉంటది, ఈజీగా ఉంటది. కాబట్టి 8-7 ఇస్ ద రైట్ టైం, ఓకే. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలి నేను? ఫర్దర్ గా బిజినెస్ గ్రోత్ ఎట్లా ఉంటదని చెప్పాలా? ఏంటిది క్వశ్చన్? ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉంటది, ఫ్యామిలీ మ్యాటర్స్, మామూలుగా రిలేషన్షిప్, అదే మనం రిలేషన్షిప్ యావరేజ్ గానే చెప్పుకోవాలి, ఎందుకంటే సప్తమాధిపతి పోయాడా, కలత్రకారకుడు పోయాడా, కాబట్టి 50-50 అంతే, ఓకే. అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి, నడుస్తూ ఉంటుంది అంతే, ఓకే.
మనం ఎంత నెక్స్ట్ నాకు కేతు మహర్దశ స్టార్ట్ అయింది కదా సార్, రేపు ఏప్రిల్ నుంచి. చెప్తా. ఇప్పుడు ఎలా కేతు దశ ఉంటుందా? వస్తోంది కదా, కేతు ఎవరిని ఫాలో అవుతున్నాడు? సన్నుని ఫాలో అవుతున్నాడు. సన్ సన్నుని వేల్లో follow ఉన్నాడు అవుతున్నాడు. కదా, సో అదొక విపరీత రాజయోగం. సన్ కేతు కాంబినేషన్ ఓకే, అక్కడేం పెద్ద కాంప్లికేటెడ్ కాంబినేషన్ లేదు, కానీ డిఫికల్టీ వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు శుక్రభుక్తి వస్తుంది 25 జూన్ నుంచి 26 ఆగస్టు. ఇది మనం ఫేవరబుల్గా ఎందుకు చెప్తాం? చెప్పం కదా, ఎందుకంటే శుక్రుడు గురువుని ఫాలో అవుతున్నాడు, కానీ గురువు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి పర్లేదు. అంటే ఏంటి, ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ ని వద్దని చెప్తాను నేను, అర్థమైందా? అంటే చేసేది చేయాలి, అరువులు ఇవ్వకూడదు, అది అప్పులు ఇవ్వకూడదు, మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఉన్నది చేసుకోవాలా, ఉన్నది చేసుకోవాలి అంతే. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్ కి స్క్వేర్ అవుతున్నాయంటే పేరెంట్స్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, ఇన్సూరెన్స్ బ్యాకప్ ఇవి తీసుకొని మనం చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇప్పుడు కేతు వర్కౌట్ అవుతున్న సందర్భంలో కేతులో రవి కూడా పనిచేయడు అనమాట. అంటే కేతు రవి వల్లనే వర్కౌట్ అవుతుంటాయి కాబట్టి 26 డిసెంబర్ వరకు కూడా మనం ఎక్స్పెక్టెడ్గా చెప్పేది లేదు. ఓకే, కేతువులో కుజుడు వస్తాడు, అప్పటికి ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ దాటేసింది అనమాట. దాటేసి నెటల్ సాటర్న్ సెక్స్టైల్ ఇచ్చింది. ఇదిగో కేతువులో కుజుడు వచ్చాక కుజుడు కేతువుని ఫాలో అవుతున్నాడు, కుజుడు గురువుని ఫాలో అవుతున్నాడు. గురువుకి వక్రత్వం ఉంది కదా, కాబట్టి ఇది హ్యాపీ అనమాట. కాబట్టి కుజుల్లో కేతువులో కుజుడు అనేవాడు లిఫ్ట్ ఇస్తాడు, ఇచ్చేదానికి అవకాశం ఉంది. అంటే సెల్ఫ్ ఎఫర్టే ఇంతకు ముందు ఉన్న స్ట్రగుల్ నుంచి కొంత వరకు ఫ్రీ చేస్తాడు. అంటే కేతు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఓకేనా, ఎందుకంటే కొంత ఒక హాఫ్ పోతుంది. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ వీనస్ కి సెక్స్టైల్ ఇస్తుంది, ప్రోగ్రెసివ్ వీనస్ సెక్స్టైల్ ఇస్తుంది, ఇవన్నీ బాగానే ఉంటాయి కాబట్టి చాలా వరకు వెళుతుంది లేదు. సో 28, 29 బానే ఉంది, అంటే పెద్దగా ఇబ్బంది నష్టం ఏమీ లేదు, బానే నడుస్తుంది, పాజిటివ్ అనమాట. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను సార్, ఇల్లు అయితే ఓకే, టైం జడ్జ్ చేసి మళ్ళీ వెనక్కి వస్తాను, చెప్తాను. ఓకే, సో 30, 31 పెద్ద కాంప్లికేషన్ ఏమీ లేదు, చార్ట్ డీసెంట్ గా పోతా ఉన్నది, ప్రోగ్రెసివ్ మార్క్స్ తో ప్రాబ్లం లేదు. ఓకే, 34, 35 చార్ట్ అంటే లైక్ ప్లెజెంట్ గోయింగ్ ఆన్. ఓకే, స్మూత్ గానే పోతా ఉన్నది. ఓకే, వెరీ గుడ్. మనకు ఒక ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్స్ కూడా వస్తున్నాయి, అంటే టైం బెటర్గా వెళ్తూ ఇంకా పాజిటివ్ ఆస్పెక్ట్స్ వస్తున్నాయి. అంటే అదృష్టవంతులు అన్నట్టే కదా ఏజ్ పెరిగే కొద్దీ. బేసికలీ లగ్నం మీద లగ్న పంచమాధిపతులు ఉంటూ లగ్నాధిపతి ఎగ్జాల్ట్ అయ్యాడు, లగ్నాధిపతి నక్షత్రాధిపతి దశమంలో ఎగ్జాల్ట్ అయ్యాడు. ఆయన రాహుతో కలిసి ఉన్నాడు అనేది బాధ తప్ప ఆయన వాళ్ళిద్దరూ ఒకే నక్షత్రంలో కూడా లేరు కాబట్టి దాన్ని కూడా బుధుడే రూల్ చేస్తున్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. బేసికలీ యూఆర్ స్ట్రాంగ్, బట్ కాకపోతే ఏంటంటే మీరు నేను కాన్ఫిడెంట్ అని ఫీల్ అవ్వలేకపోతా ఉంటారు. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మనం క్యాపబుల్ అయినప్పటికీ కూడా మనం డౌట్ పడతాం, మన మీద మనం డౌట్ పడతాం, చేస్తామో చేయలేమో, చేయగలుగుతామా లేదా, అదే అనుమానం ఉంటుంది. ఎనీవే 2040లో అసలు మీకు అసలు శుక్రుడిలో రాహు వస్తాడు, అసలు అదరగొట్టేస్తున్నాడు అనమాట. శుక్రుడు ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్, ఎందుకంటే గురువుని ఫాలో అవుతున్నాడు కదా, సో సప్తమాధిపత్యం బాధకాధిపత్యం ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ లో చాలా బాగా రిజల్ట్ ఇచ్చేటట్టు కనబడుతున్నాడు నాకు. సో 40, 41 రాహు, అదే శుక్రుడిలో రాహు సూపర్. ఓకే, ఎందుకంటే శుక్రుడి నుంచి రాహు కూడా లాభంలో ఉన్నాడు దశలాడి నుంచి, సో కాబట్టి ఆయన మంచి రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఓకే, శుక్రుడిలో శని వచ్చినప్పుడు ఏంటంటే వైఫ్ హెల్త్ అట్లాంటి కొన్ని చెప్తాను అనమాట. ఓకే, ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ సరిగా వెళ్ళట్లేదు. ఓకే, దాని తర్వాత ఏమి పెద్ద కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ అంటే ప్రోగ్రెసివ్ సన్ ఇవన్నీ వస్తున్నాయి. ఓకే నాకు అర్థమైంది. చాలా వరకు శుక్రుడు యోగిస్తున్నాడు. ఓకే, చాలా వరకు శుక్రుడు యోగిస్తున్నాడు. శుక్రుడు స్టార్ని మల్టిపుల్ ప్లానెట్స్ ఆక్యుపై చేశాయా? ఓకే, సన్ను పోయాడు యాక్చువల్గా, అర్థమైందా? సన్ను డిస్టర్బ్ అయ్యాడు కేతు వల్ల, సన్ను డిస్టర్బ్ అయ్యాడు. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు వ్యయాధిపతి పోయాడు, అష్టమాధిపతి పోయాడు. ఓకేనా, అష్టమాధిపతులు పోయారు, సో లగ్నాధిపతి పోలేదు, కాపాడాడు. షష్టాధిపతి అయిన శని కాపాడాడు. కాబట్టి ఏంటంటే ఫ్యామిలీ హెల్త్ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. ఇప్పుడు మీరు మదర్ హెల్త్కి మీరు సపోర్ట్ చేయాల్సి వస్తా ఉన్నది, వైఫ్ హెల్త్కి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇవన్నీ కూడా హెల్త్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సన్న ఓన్ హౌస్ కాబట్టి చాలా వరకు అది బెటర్, కానీ హెల్త్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మనం ఉన్న వాళ్ళకి చేయడం, ఏదన్నా చేయాలనుకుంటే హెల్త్ రిలేటెడ్ గానీ ఏదన్నా సర్వీస్ చేయడానికి నేను రికమెండ్ చేస్తాను. ఓకేనా, హెల్త్ రిలేటెడ్ గా. శని యొక్క స్టార్ లాడు జలరాశిలో ఉన్నాడు, అది ఆయిల్స్, పెట్రోల్ పంపులు ఇవన్నిటికీ పనిచేస్తూ ఉంటది. బుధుడు ఈజ్ ఆల్సో ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్ ఇన్ మిథునం, అది కూడా వాటర్ స్టార్ కదా. సో బట్ ఓకే, సో నాకు అర్థమైంది. సో బేసికలీ చార్ట్ అనేది ఇప్పుడు తీసుకుంటే ఒక 2 సంవత్సరాలు అర్థమైందా, స్లోగా ఉంది. సో కాబట్టి ఏంటంటే కేతు దశలో డెసిషన్ చాయిస్ లేదు, డెసిషన్ చాయిస్ అనేది లేదు. అదే ఆటో ఇప్పుడు చేసేది మీరు కంటిన్యూ. అంటే 2017లో మీరు ఫాదర్ బిజినెస్ కి ఎంటర్ అయ్యారు, అర్థమైందా?
అవును అవునండి. 10th లార్డ్ యొక్క స్టార్ లార్డ్ ని, అంటే 10th లార్డ్ యొక్క స్టార్ లార్డ్ అంటే బుధుడు స్టార్ లార్డ్ అయిన చంద్రుడిని కుజుడు ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే, దానివల్ల ఏంటంటే ఓకే. ఇన్హెరిటెంట్ గా ఫాలో అయ్యే జాబ్ బిజినెస్ ని ఫాలో అవుతుంటారు. ఓకే, కాదంటలేదు. దశాంశ కూడా చూద్దాము. ఆ, దశాంశ లగ్నం మకర లగ్నం అయింది. గురువు శని ఆడ కలిసి ఉన్నారు, బాగానే ఉన్నాడు. కుజుడు సప్తమం, శుక్ర బుధులు వ్యయంలో ఉన్నారు. ఓకే, శని వ్యయం. ఓకే, బాగానే ఉంది, పర్వాలేదులే, నో ఇష్యూస్. ఓకే, సరే, నాకు అర్థమైంది. సో చార్ట్ అనేది పర్వాలేదు, మినిమం గ్యారంటీ అయితే ఉన్నది, దానిలో ఏమీ డౌట్ లేదు ఫండమెంటల్గా. ఓకే, ఈ బిజినెస్ ఏదైతే ఉన్నదో అది నడుస్తుంది, దానిలో కూడా ఇబ్బంది లేదు. ఓకే, కాకపోతే ఎక్స్పాన్షన్ ఏదైనా ఆర్భాటానికి పోతేనే కొంచెం దెబ్బ పడుతుంది. మీరు ప్రాపర్టీ గురించి అడిగారు కదా, ప్రాపర్టీ రేపొద్దున కేతువులో రాహులో మొదలు పెట్టుకోవచ్చేమో కదా చిన్నగా. మీకు ఆల్రెడీ స్థలం ఉందా, మళ్ళీ కొనాలా, ఏంటిది మీ సినారియో ఏంటి? ఉందంటే అప్పుడు మొదలు పెట్టుకోండి, మీరు బ్రేకులు లేకుండా చేసుకోగలుగుతారు. ఓకే, ఇప్పుడు కేతు భుక్తి కన్నా మనకి రాహు భుక్తి బెస్ట్. రాహు ఏం చేశాడు, గురువుని హరించాడు కదా, సో ఆయన తీసేసుకున్నాడు అనమాట, కాబట్టి ఆయన ఇవ్వగలుగుతాడు. ఓకే, సో ఈ విల్ గివ్ ఎనర్జీ. బుధుడు లగ్నం మీద ఉన్నాడు కదా, సో కాబట్టి ఆయన ఇవ్వగలుగుతాడు. అది సో నేనేమంటానంటే రాహులో మొదలు పెట్టుకోండి, వెళ్తుంది. ఓకేనా, ఎక్స్పాన్షన్స్ కి ఏమి చేయకూడదు. ఏదైనా బిజినెస్ పరంగా కానీ దేనికైనా కానీ ఎక్స్పాన్షన్ పనికిరాదు. కొంచెం ఎక్స్పాన్షన్ కి అంత స్టేబుల్ గా కనబడట్లేదు, ఎందుకంటే స్లోగా మూవ్ అవుతుంది చార్ట్, టక్క 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 అట్లా అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడే పెద్ద దెబ్బ తగిలి మనం ముందుకు పోతున్నాం. అవునా? సో ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ యురేనస్ కి వాటన్నిటికీ స్క్వేర్ ఇస్తుంది అనమాట అప్కమింగ్ 2 years లో. ఓకే, ఈ 2 years జాగ్రత్తగా మనం మెయింటైన్ చేస్తే 27 డిసెంబర్ నుంచి దాదాపు లైఫ్ స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మీకు 45, అర్థమైందా? తర్వాత వయసు పెరిగే కొద్దీ టైం కంఫర్ట్ అనేది పెరగాలి. అప్పుడు మనం కొంచెం కష్టపడినా కూడా రిజల్ట్ పాజిటివ్ గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రిజల్ట్ తొందరగా వస్తే ఏంటంటే సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది, ఈజీగా అయిపోవాలి, మనకి పని ఈజీగా అయిపోవాలి. శారీరక కష్టం కన్నా అవన్నీ ఈజీగా అయిపోవాలి. ఫోన్ చేస్తే పని అయిపోవాలి అంతే, ఓపిక లేనప్పుడు. కాబట్టి టైం అనేది అట్లా బెటర్ గా ప్రోగ్రెస్ అవుతుంది. కాబట్టి లైఫ్ స్మూత్ గానే ఉంటది, మినిమం గ్యారంటీ ఉంది లైఫ్ కి. మెర్క్యూరీ రెట్రోగ్రేషన్ క్యాన్సిలేషన్ అయింది, మీరు చేస్తుంది అట్లా చేస్తా వెళ్ళండి, పార్ట్నర్షిప్ లోకి వెళ్ళకండి, నడుస్తా ఉంది అంతే, సింపుల్. ఓకే సార్, కాంప్లికేట్ లేదు, మనం కాంప్లికేట్ చేసుకుంటేనే అంతే. అది నా కంక్లూషన్. ఎలా అనిపించింది? బాగానే ఉంది సార్, సంతోషం. మంచి అడ్వైజ్ అన్ని నాకు తప్పు కొన్ని కొత్తవి తెలిసినాయి. నైస్ నైస్. మీకేం కొత్తవి తెలిసినాయి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ అంటే ఇప్పుడేమైనా సెకండ్ చైల్డ్ ఏమైనా మాకు ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఈ నా చార్ట్ లో? సెకండ్ చైల్డ్ అంటే ఇట్లా చెప్పడం కష్టం. మేము ఏంటంటే ఫిమేల్ సైడ్ నుంచి ప్రశ్న తీసుకుంటాము. సో మీకు మీ వైఫ్ హెల్త్ కండిషన్ వాటిని బట్టి అంతా ఓకే ఉంటే అప్పుడు ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్. మీకు ఒరిజినల్ గానే సరిగా లేదనుకో, మీ ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ ఏముంది ఇస్తాను అయిపోద్ది, ప్రిడిక్షన్ అవ్వదు. ఓకే, ప్రాక్టికల్ గా ఉండాలి ప్రిడిక్షన్. ఓకే, నేనంతా బుక్ లో రాసింది, దేవుడు రాసింది నాకు పంపిస్తే నేను చదవట్లేగా, అనాలిసిస్ చేస్తున్నాను అంతే. సో ఈ అనాలిసిస్ అనేది జాయింట్ బిజినెస్ కూడా జాయింట్ బిజినెస్ అదే అంత ఫేవరబుల్ గా ఏమీ లేదు కదా. 7th లార్డ్కి రెట్రో ఎఫెక్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి జాయింట్ బిజినెస్ రికమెండ్ చేయండి. మీరు చేసేది మీరు చేయండి. మీకు ఏమన్నా కొత్త ఐడియా వచ్చిందనుకో ఓ 2 ఏళ్ల తర్వాత ఆలోచిద్దురు, ఇప్పుడు అయితే ఏమి చేయకండి. 2 years కూడా పాతదే చేయండి, ఎక్స్పాన్షన్స్ ఏమి చేయకండి. కేతువులో రాహు వచ్చినప్పుడు కొత్త ఏ ఆపర్చునిటీ వస్తే అప్పుడు ఆలోచించవచ్చు. 2027 డిసెంబర్ ఆ తర్వాత. సరేనా? ఓకే సార్, ఓకే సార్, ఆల్ ది బెస్ట్. రికార్డింగ్ స్టాప్ చేయనా? ఓకే సార్, థ్యాంక్స్ అండి. నమస్తే.